కార్యక్రమంలో తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు చంద్రగ్రహణం కనుక అసలు ఈ చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతోంది, ఏ సమయం నుంచి ఏ సమయం దాకా ఈ చంద్రగ్రహణం ఉంటుంది, ఈ గ్రహణం ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ రాసుల వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది, మరి ఆ నక్షత్రాల వారు రాసుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశంతో పాటుగా ఈ వారం అంతా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రోజులు కలిసి వస్తాయనే ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. ఆదివారం 7వ తేదీ సెప్టెంబర్ నెల 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శుద్ధ పూర్ణిమ రాత్రి 11:35 వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 9:37 వరకు, వర్జం రాత్రి 3:35 నుండి 5:05 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:32 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, శుభ సమయాలు ఉదయం 11 గంటల నుంచి 11:50 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ప్రకారంగా నక్షత్రాన్ని కూడా గమనించినట్లయితే ఇది రాహు సంబంధమైనటువంటి నక్షత్రం కనుక ఈరోజు దుర్గాదేవిని పూజించినట్లయితే కనుక క్షేమంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇవాళ చంద్రగ్రహణం, రేపటి రోజును చంద్రగ్రహణానికి మరుసటి రోజు కనుక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఇవాళ రేపు చేయకపోవడమే ఉత్తమం. రోజే మనకి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఆ రాహుగ్రస్తమైనటువంటి ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతోంది, ఏ ఏ రాశుల వారికి ఏ ఏ నక్షత్రాల వారికి ఇది ప్రతికూలంగా ఉంటుంది, అటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇవన్నీ కూడా కార్యక్రమంలో వివరంగా మీకు తెలియజేస్తాను. అటువంటి గ్రహగతులు కనుక మనం గమనించినట్లయితే మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. అదే ప్రకారంగా కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం నడుస్తోంది. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి పురుషులు ఈ వారం ప్రధానంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శత్రుబలం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. అయితే ఈ అనారోగ్యాలు కూడా పెద్దమైనటువంటి అనారోగ్యాలుగా ఉండవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు. ఇట్లా విసుగు కలిగించేటువంటి అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో కూడా తరచుగా తగాదాలు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రేమికులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద తేలిగ్గా అరిగేటువంటి ఆహారాన్ని స్వీకరించడం, కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం, ముఖ్యంగా వయసులో పెద్దవారైనటువంటి వారు అయినంత వరకు కూడా తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ వారం అవసరం. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం చాలా అనుకూలంగా సాగుతోంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు, చర్చలు, క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. శుభకార్యాలు ముడిపడడానికి, అదే ప్రకారంగా ప్రేమలు ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పరిచయాలు మరింతగా విస్తరిస్తాయని చెప్పని కూడా చెప్పుకోవాలి. ఎదుటివారిని గురించి బాగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కొత్తమైనటువంటి కోచింగ్స్లో జాయిన్ అవుతారు. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి విభేదాలు తొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద అనుకూలమైనటువంటి కాలం వృషభ రాశి వారికి ఈ వారం. ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం అంతా చాలా వరకు సానుకూలంగా సాగుతోందని చెప్పని చెప్పుకోవచ్చు. చక్కటి ధైర్య సాహసాలను కనబరుస్తారు. కొన్ని కొత్త అవకాశాలు దరిచేరినప్పుడు ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచించకుండా, అంటే మరీ ఆలోచించకుండానే కాదు, దీర్ఘాలోచనలు చేయకుండా వెంటనే వస్తున్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. నిరుద్యోగులు అనేటువంటి వారు ఫలానా ఉద్యోగం, ఫలానా ప్యాకేజ్ అని పెట్టుకోకుండా ప్రయత్నాలు చేసినట్లయితే కనుక మంచి ఫలితాలని కూడా అందుకోగలుగుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. ఆస్తుల్ని కొనుగోలు చేసుకోగలుగుతారు.
ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ వారం మీరు అందుకోగలుగుతారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. ఈ స్త్రీ పురుషులకు ఈ వారం ఇంచుమించుగా సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చికాగ్గా, విసుగ్గా ప్రారంభమైనటువంటి వారం అనుకూలమైనటువంటి ఫలితాలతోటి పూర్తవుతోంది. గతంలో మీరు ఇతరులకు చేసినటువంటి సహాయం ఈ వారం మీకు లబ్ధిని చేకూరడానికి గాను అవకాశాన్ని కల్పిస్తోందని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇవి కూడా అనుకూలంగా కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జ్వరం కానీ, జలుబు కానీ, ఇటువంటి చికాకు కలిగించేటువంటి చిన్నపాటి అనారోగ్యాలు ఏమన్నా ఏర్పడవచ్చు. మొత్తం మీద ఈ వారం పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండా గడిచినటువంటి వారం కన్నా కూడా ఈ వారం మరింత సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం చాలా వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్ని ఆటంకాలను అధిగమించి మీరు అనుకున్నటువంటివి సాధించడం వలన తృప్తి లోపం అనేటువంటిది మాత్రం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పాత అనారోగ్య సమస్యలకి కొత్త పరిష్కార మార్గాలను వెతుక్కుంటారు. వైద్యుడిని మార్పు చేయడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, చికాకు, కోపం, ఆవేశం, ఈ ఎమోషన్స్ ఏవైతున్నాయి ఇవి ఇక్కడ కీ రోల్ ప్లే చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి తప్ప పెద్దమైనటువంటి నష్టాలు ఏవి కూడా అసలు కలిగేటువంటి స్థితి సింహరాశి వారికి లేదు. సింహరాశి వారికి లేదు. ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే ఏదో అలా జీవితం అంతా సాగిపోతోంది తప్ప పెద్దమైనటువంటి మార్పులు చేర్పులు మాత్రం ఉండట్లేదు. మీ ఆలోచన విధానంలో ఇంకా మార్పు వస్తోంది. అందరూ నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అనుకోవడానికో, లేకపోతే నేను అనుకున్న పని ఏది కావట్లేదు అనేటువంటి నిరుత్సాహం ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంతవరకే ఇబ్బందులు ఉన్నాయి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువసార్లు పాటించడం. ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఆర్థిక విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి ధనాన్ని రాబట్టుకోవడానికి గాను చేసే ప్రయత్నాలకి ఇది అనుకూలమైనటువంటి కాలం. మీరు కోరుకునేటువంటి పుట్టింటి వారి సహాయం, లేదా ఇక్కడ పుట్టిల్లు అన్నప్పుడు కేవలం స్త్రీలకే కాదండి, పురుషులకు కూడా మీరు కోరుకునేటువంటి సహాయం మీ యొక్క పెద్దల నుంచి, తల్లిదండ్రుల నుంచి అంది రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. తెగిపోయినాయి అనుకున్నటువంటి రిలేషన్స్ని మళ్ళీ బలపరుచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఆరోగ్యం మీద, అలానే అందం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా కనబరుస్తారని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు. ఏదో ఒక ఫంక్షన్ రావడం, లేదా ఏదన్నా కారణాల చేత నలుగురు కలిసేటువంటి సందర్భాలు ఏర్పడడం, అటువంటి వాటిల్లో కూడా 10 మందికి తలలో నాలుకలాగా మీరు మెలగటం అనేది ఈ వారం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేకుండా ఈ వారం సాగిపోతుంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎంతసేపు నేనేమిటి, నా కుటుంబం ఏంటి, నా చిన్నారి బొచ్చుకు శ్రీరామరక్ష, నేను ఆర్థికంగా ఎదగలుగుతున్నానా లేదా, నేను పెట్టేటువంటి పెట్టుబడులు బాగుంటున్నాయా లేదా, ఇలా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక తులారాశి వారికి అసలు ఎక్కడా కూడా ఈ వారం పెద్దమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి స్థితి లేదు. కొంచెం ఒళ్ళు నొప్పులు లాంటివి, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఉండడానికి, లేదా రకరకాలైనటువంటి ఆలోచన వలన మనసు అలసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవి పెద్దగా చెప్పుకోదగిన కష్టాలా కావు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. కొంత ఖర్చులు పెరుగుతున్నప్పటికీ కూడా ఈ ఖర్చులు కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. క్రయ విక్రయాలు కూడా లాభసాటిగా సాగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. వేళకి చక్కటి నిద్రాహారాలను కూడా కలిగి ఉంటారు. పరిచయాలు బ్రహ్మాండంగా ఉపకరిస్తాయి. కనుక మంచి కాలం తులారాశి వారికి ఈ వారాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించండి. ఈ స్త్రీ పురుషులకు ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వార మధ్య భాగం తర్వాత నుంచి అనుకూలంగా ఉంది కనుక బుధవారం, గురువారం వరకు కూడా ఉండేటువంటి కాలాల్లో తగాదాలు ఉండడానికి ఆస్కారాలు ఉన్నాయి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాహనాన్ని మార్పు చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. అద్దెలు మారడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. మీకున్నటువంటి పాత సమస్యలకి కొత్త పరిష్కార మార్గాలు కూడా ఏర్పడతాయి. వాస్తుపరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం గురువారం తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం మాత్రం అన్ని విధాలా సహకరిస్తోంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం.
పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. ఈరోజు రాత్రికి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణానికి పట్టు సమయం స్పర్శకాలం అంటాం. ఇది రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. అలానే ఈ రాత్రి 1:27 ఈ చంద్రగ్రహణం పూర్వాభాద్ర నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత పూర్వాభాద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రాల వారికి ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు. అలానే గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటకము, వృశ్చికము, కుంభము, మీనరాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షించకపోవడమే మంచిది. అదే ప్రకారంగా కర్కాటకం, వృశ్చికం, కుంభం, మీనరాశుల వారు గ్రహణ పరిహార శాంతులు చేయించుకోవటం అనేది మంచిది. మళ్ళీ చెప్తున్నాను, కర్కాటకం, వృశ్చికం, కుంభం, మీనరాశుల వారు గ్రహణ పరిహార క్రియలు చేయించుకోవాలి. వీళ్లతో పాటుగా పూర్వాభాద్ర నక్షత్రం వారు, పునర్వసు నక్షత్రం వారు, విశాఖ నక్షత్రం వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకపోవడం, గ్రహణ పరిహార క్రియలను పాటించడం అనేది మంచిది. అంతేకాక ఈరోజు ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మనం తీసుకునేటువంటి ఆహారం లాంటివన్నీ కూడా మధ్యాహ్నం 12:15 లోపుగా తీసుకోవాలి. ఎవరైనా సరే ఆతురులైనటువంటి వారు అంటే బాగా వయసులో పెద్దవారైనటువంటి వారు, అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు, మందులు వాడుతున్నటువంటి వారు, గర్భిణులైనటువంటి వారు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా రాత్రి 7 గంటల వరకు కూడా లఘువుగా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని స్వీకరించవచ్చు. దాని తర్వాత మాత్రం అయినంత వరకు ఆహార పదార్థాలు తీసుకోకపోవటమే ఉత్తమం. గ్రహణ సమయానికి కడుపు ఖాళీగా ఉండాలి. ఇది ఇందులో ఉండేటువంటి అంతరార్థం. మరి ఎటువంటి పరిహారాలు పాటించాలి వీరంతా అనుకున్నట్లయితే కనుక ఎవరెవరు పూర్వాభాద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు, కర్కాటకం, వృశ్చికం, కుంభం, మీనరాశులు, ఈ 4 రాశులకు కూడా అధమ ఫలితాలు రాబోతున్నాయి కనుక వీరు గ్రహణ పరిహార క్రియలు పాటించుకోవాలి. ఏం చేయాలి గ్రహణ పరిహారము అంటే కనుక ఒక కంచు పాత్ర తీసుకొని దాంట్లో వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని, బంగారంతో చేసినటువంటి పడగను ఉంచాలి, నాగపడగను ఉంచాలి. ఒకవేళ బంగారంతో చేయించినటువంటి నాగపడగ ఉంచడానికి శక్తి లేకపోతే అది కూడా వెండితో చేసినటువంటి నాగపడగనే అందులో ఉంచి ఇవి మునిగేంత ఆవు నెయ్యి పోసి వీటిని బ్రాహ్మడికి దానంగా ఇవ్వాలి. ఇది గ్రహణం వీడుతూనే రాత్రి వేళైనా చేయొచ్చు, లేదా రేపటి రోజు ఉదయం పూట అయినప్పుడు కూడా చేయవచ్చు. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నల్ల నువ్వులు, మినుములు, బియ్యము, వీటితో పాటుగా వస్త్రము అంటే ఒక పంచల చాపు, దక్షిణ, దాంతోపాటు తాంబూలం, తాంబూలంలో ఒక కొబ్బరికాయ, ఇవన్నీ కూడా ఉంచి దానంగా ఇవ్వాలి. వీటి యొక్క క్వాంటిటీ ఏమిటి అంటే మినుములకి 1.5 kg, అలానే బియ్యానికి 1.5 kg క్వాంటిటీ. ఇక నల్ల నువ్వులకి ఇంత అని లెక్కేం లేదు, మనం ఎంత వదలుచుకుంటే అంత కొద్దిగా వాటిగా ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఇంత విస్తారంగా గ్రహణ శాంతి చేయించుకోలేనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే అప్పులు చేసి ఏం చేయక్కర్లేదండి, చక్కగా ఒక రుద్రాభిషేకం చేయించుకోండి, సరిపోతుంది. రుద్రాభిషేకం చేయించుకోవడానికి కూడా మాకు స్తోమత లేదండి అనుకునేటువంటి వారు శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి. దాని ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ గ్రహణ ప్రభావం ఈ రాశుల మీద, ఈ నక్షత్రాల మీద 6 మాసాల వరకు ఉంటుంది కనుక వీరు అయినంత వరకు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది ఉత్తమం. ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులకి ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పిచ్చినా, అప్పు తీసుకున్నా, తాకట్లు పెట్టినా ఇవన్నీ కూడా ఇబ్బందులు కలగజేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి, ఫైనాన్స్ రంగంలో పనిచేసేటువంటి వారికి, మాట మీద ఆధారపడినటువంటి ఉద్యోగాల్లో, వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఈ వారం కొంత ప్రతికూలత ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత జాగ్రత్తలు తప్పవు. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడకపోవడం, కొన్ని సందర్భాల్లో అవి పోవడానికి కూడా ఆస్కారాలు ఉండటం, చిన్నపాటి గాయాలు అవ్వటం, ఎదుటివారు మాట్లాడేటువంటి మాటలు మీకు నచ్చకపోవడం, ఇట్లా ఈ వారం అంతా కూడా నసగా, చికాకుగా సాగుతోంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వర్గాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఇది అన్వయిస్తుంది కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పఠించడం. స్త్రీ పురుషులకు ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తరచుగా వివాదాలు సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అయినంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కీలకమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండండి. స్ట్రెస్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరితోనూ వాగ్వివాదాలకు వెళ్ళకండి. ఎవరన్నా మీ మీద మాట తూరినా కూడా కొంచెం మీరే సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ వారం ఆర్థికంగా, వ్యవహారికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా కొంత చికాగ్గా సాగుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. కనుక మకర రాశి వారు ఈ వారం అయినంత వరకు కూడా రోజువారీ పనులకు పరిమితం అవుతూ నా చిన్నారి బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టుగా ఉన్నట్లయితే ఈ ఇబ్బందులు చాలా వరకు కూడా తట్టుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. తప్పదంటే తప్ప
ప్రయాణాలు కూడా అయినంత వరకు దూరంగా ఉండటం అనేది ఉత్తమం. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. అధానమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దమైనటువంటి లాభాలు ఏవి కూడా కలిగేటువంటి స్థితిగతులు లేవు. ముఖ్యంగా వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఏదో ఒక రకంగా ఇంటిని గడుపుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా రహస్య శత్రువుల వలన ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. శ్రమ మీది ఫలితం మరొకరిది అనుకునేటువంటి విధంగా సాగుతోంది. అంతేకాకుండా బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీళ్ళందరి నుంచి కూడా కొంచెం ఒత్తిళ్లు పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. నాకు ఈ సహాయం చేయి, నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, ఇవన్నీ కూడా పెరిగేటువంటి స్థితి గోచరిస్తోంది. కొంచెం కుంభరాశి వారికి ఇది మానసికంగా శారీరకంగా చికాకును కలిగించేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాల కన్నా ఉన్నటువంటి వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఉత్తమం. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, గురువారం. పాటించవలసిన పరిహారం మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి. నిద్రలేమి సమస్య బాధిస్తుంది. వెన్నునొప్పి వంటివి ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొంచెం ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అలానే ఎవరైతే టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వీరు టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం నసగా కొనసాగడంతో పాటుగా ఆర్థిక విషయాలు కూడా కొంచెం చికాకు పెడతాయని చెప్పని చెప్పుకోవాలి. అంటే డబ్బులు వస్తూ ఉంటాయి కానీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. సేవింగ్స్ అనేటువంటివి ఉండవు. మీరు రేపు ఎవరికైనా డబ్బులు ఇస్తాను అని చెప్పినట్లయితే రేపు ఇవ్వలేరు. అప్పుడు ఏమవుతుంది, మాట పోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం తిరిగి మిమ్మల్ని అనరు, కానీ అయ్యో నా గౌరవాన్ని నేను కాపాడుకోలేకపోయానే అనేటువంటి ఆవేదన మీకు ఉండడానికి కానీ అవకాశం కనబడుతోంది. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండకపోయినట్లయితే కనుక ఎదుటివారి దృష్టిలో మీరు లోకు అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. తరచుగా ఇంట్లో వివాదాలు జరగడానికి కూడా అవకాశాలు లేకపోలేదు.